Hello guys, welcome to the NAS Chemistry channel. In this video, I will explaining of complete information of the twin hydron electrode with complete derivation. Twin hydron electron అనేది మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క కంప్లీట్ H+ అయాన్ కాన్సంట్రేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే దాని యొక్క pH వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక వెజల్ తీసుకుంటున్నాం, అందులో ఎలక్ట్రాన్ డిప్ చేస్తాం. ఫర్దర్గా మనం ఏదైతే సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్, దట్ మీన్స్ H+ అయాన్ కాన్సంట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ సొల్యూషన్ని ఇందులో డిప్ చేస్తాం. సో దాంతోపాటు పించ్ ఆఫ్ హైడ్రోక్వినోన్ని యాడ్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వినోన్ అనేది మనకి ఇక్కడ హైడ్రోక్వినోన్గా చేంజ్ అవుతుంది. హైడ్రోక్వినోన్ అనేది క్వినోన్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ క్వినోన్ అనేది 2H+ అయాన్స్, లైక్ మనం తీసుకున్న సొల్యూషన్లో ఉన్న H+ అయాన్స్తో యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ అయాన్స్, దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్తో కంబైండ్ అవ్వడం వల్ల ఇక్కడ హైడ్రోక్వినోన్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మనకి బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, అంటే రిడాక్స్ రియాక్షన్స్ అనేవి క్యారీడ్ అవుట్ అవుతాయి. ఓకేనా, క్వినోన్ అనేది హైడ్రోక్వినోన్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. హైడ్రోక్వినోన్ అనేది లాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ప్రెజెన్స్లో ఇక్కడ మనకి క్వినోన్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో జనరల్ ఫార్ములాని బేస్ చేసుకొని C6H4O2 దట్ ఈస్ ద క్వినోన్, to adding of the H+ ions and electrons to get the C6H4OH twice 2, that is the hydroquinone. సో జనరల్ ఫార్ములాతో ఈ విధంగా రైట్ చేసాం. సో ఫర్దర్గా ఏంటంటే ఈ క్వినోన్ ఏదైతే ఉందో ఆ క్వినోన్ని Q కింద డినోట్ చేస్తున్నాం. సో ఫర్దర్ H+ అండ్ ఎలక్ట్రాన్స్తో కంబైన్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయిన హైడ్రోక్వినోన్ ఏదైతే ఉందో QHT కింద డినోట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్, దిస్ ఈజ్ ద రియాక్టెన్స్. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ఏదైతే ప్రోడక్ట్ వచ్చిందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది P కింద డినోట్ చేస్తున్నాం. సో ఇక్కడ క్వినోన్ ప్లస్ యాడింగ్ ఆఫ్ ది 2 హైడ్రోజన్స్, దట్ ఈస్ ద ప్రోడక్ట్. సో రియాక్టెంట్ R కింద డినోట్ చేస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్ మాస్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి ఇక్కడ ఇందులో ఈ ప్రెజెన్స్లో ఇది మనకి నెగ్లిజిబుల్ అవుతుంది. ఓన్లీ రియాక్టెంట్స్ అనేవి క్వినోన్ ప్లస్ 2H+ అయాన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అనేది QH2 కింద డినోట్ చేస్తాం. నెక్స్ట్, అప్లైయింగ్ ది నెర్నస్ట్ ఈక్వేషన్, వీ ఆల్రెడీ నో దట్ నెర్నస్ట్ ఈక్వేషన్ E is equal to E0 cell minus 2.303 RT/NF log base 10 product concentration by reactant concentration. సో ఇక్కడ మనకి R వాల్యూ, అలాగే టెంపరేచర్ వాల్యూ, ఫారడే వాల్యూ ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఇక్కడ 0.0591 అనేది వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్ కాన్సెప్ట్, ఇది ఆల్రెడీ రీడ్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది QH2 అనేది మనకు తెలుసు. ఓకేనా, రియాక్టెంట్ అనేది Q అండ్ H+ అయాన్స్. ఓకేనా, 2H+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్క్వేర్ కింద వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో QH2, ఈ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది QH2/QH అనేది ఈజ్ ఈక్వల్ టు M అనుకుంటున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ 1/H+² అనేది N అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి సో ఇక్కడ ది ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది QH2/Q ఈజ్ ఈక్వల్ టు M అనుకుంటున్నాం. సో అలాగే 1/H+² అనేది N అనుకుంటున్నాం. ఓకే, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే QH2/Q అనేది మనకి ఇక్కడ M అవుతుంది. అంటే log base 10 M ఇంటూ 1/H+² అనేది N అనుకుంటున్నాను కాబట్టి log Mn అనేది అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా log Mn, మ్యాథమెటికల్ డెరివేషన్ ప్రకారం log Mn is equal to log M plus log N. ఓకే,
సో ఇక్కడ కంప్లీట్ ఈక్వేషన్ నోట్ చేసిన తర్వాత హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 ఎందుకు వస్తుందంటే ఇక్కడ రిమూవల్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్నైతే ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది లేకపోతే ఎన్నైతే రిడక్షన్ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుందో అది అక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్లో చూస్తాం 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది యాజ్ వెల్ as 2 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తుంది కాబట్టి హియర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, log 10 దట్ మీన్స్ సో log m ప్లస్ log n. సో m అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఇక్కడ q, దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది m, దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది n. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ది ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది QH2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది Q is equal to 1 from the experimental value. ఓకే, ఫ్రమ్ ది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మనకి QH2 బై Q అనేది 1 అవుతుంది కాబట్టి log base 10 1 is equal to 0. సో దాన్ని రిప్రజెంట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మనకి దీంతో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ మైనస్ని ఈ ప్లస్ ఏదైతే ఉందో డివైడింగ్లో ఉందో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ చేస్తున్నాం, దాని యొక్క డినోమినేటర్ అనేది చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేస్తున్నప్పుడు దీనికి మైనస్ వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మైనస్ వాల్యూ, మైనస్ ఇంటూ మైనస్ గెట్ ప్లస్. ఓకే, సో డినోమినేటర్ చేంజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి log base 10 H ప్లస్ హోల్ స్క్వేర్ అనేది వచ్చింది, ఇక్కడ ప్లస్. సో ప్లస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మైనస్, ఈ ఆల్రెడీ ఈ కింద ఉన్నది పైకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక మైనస్ వస్తుంది. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ టోటల్ ప్లస్. ఓకేనా, సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ స్క్వేర్లో ఉన్న 2 ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తున్నాం, ఇటువైపు తీసుకొస్తున్నాం. 2 log base 10 H ప్లస్. ఓకేనా, 2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రిమైనింగ్ మనకి E ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ ప్లస్ 0.0591 log base 10 H ప్లస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ ప్లస్ 0.059 log base 10 H ప్లస్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మనకి క్విన్ హైడ్రోన్ ఎలక్ట్రోడ్ అనేది H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ యాజ్ వెల్ pH అంటే pH మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ మనకి ఏదైతే log base 10 H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఉందో దాన్ని pHలోకి చేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, we already know that minus log base 10 H plus ion concentration is equal to pH. సో ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. సో ఈ ఫార్ములాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, E0 ఈ సెల్. సో ఇక్కడ మనకి మైనస్ లాగ్ బేస్ 10 H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ మైనస్ ఉంటే కనుక ఇది టోటల్గా pH అవుతుంది. ఓకేనా, ఈ మైనస్ అనేది అటాచ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ టోటల్గా ఈ మైనస్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.591 pH. సో ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది pH వాల్యూ కాబట్టి సో ఇక్కడ మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా క్విన్ హైడ్రోన్ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని కంప్లీట్గా మనం తీసుకున్న సొల్యూషన్లో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.